ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం సమీక్షించారు. 2 ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. అనంతపురం ఘటనలో తన్మయ్ అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొద్ది మంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడటం దారుణమన్నారు. ఈ 2 ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసులో నిందితులకు వెంటనే శిక్ష పడాలని అన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు. మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం చంద్రబాబు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనో గంజాయి మత్తులోనో కావాలనే నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందన్నారు సీఎం. ఈ 2 ఘటనలే కాకుండా మహిళలపై అఘాయిత్యాలకు, వారిపై హింసకు, లైంగిక దాడికి ఎవరు పాల్పడినా గట్టి సందేశం ఇచ్చేలా పోలీస్ శాఖ దర్యాప్తు చర్యలు ఉండాలన్నారు. గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని, 100% మార్పు కనిపించాలని సీఎం తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఇప్పుడు చూస్తున్నాం చంద్రబాబు చెప్తున్నటువంటి ఆదేశాలు, సీఎం బాబు చెప్తున్నటువంటి ఆదేశాలు చూస్తూ ఉన్నాము. ఇకనైనా మార్పు కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా? పోలీసు దర్యాప్తులో కానివచ్చు, ఇటు తీసుకునే చర్యలు కావచ్చు. రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక దాడులకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపు క్రితమే సీఎం చంద్రబాబు నివాసంలో కూడా ఏపీ సీఎస్, అలాగే ఏపీ డీజీపీ, ముఖ్యమంత్రి కార్యదర్శి, అలాగే ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీకి సంబంధించిన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతపురం జిల్లాలో రెండు సంఘటనలు, ఒక సంబంధించి ఇంటర్ విద్యార్థి, అలాగే ఒక బాలికకు సంబంధించి జరిగిన ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పక్కా సాక్ష్యాధారాలను సేకరించి వారికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారానికి సంబంధించి కేసులో వేగవంతంగా విచారణ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పక్కా ఆధారాలు సేకరించి నిర్దిష్టమైన సమయంలోనే కఠిన శిక్ష పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. అలాగే గంజాయి బ్యాచ్ని అరికట్టే బాధ్యత పోలీస్ శాఖ పోయినది. ఈ విషయంలో కూడా పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని చెప్పి కూడా చంద్రబాబు భరోసా ఇచ్చారు. 2 ఘటనలకు సంబంధించి దర్యాప్తు చర్యల వివరాలని సీఎం చంద్రబాబుకి ఏపీ డీజీపీ పూర్తి స్థాయిలో నివేదిక అందించారు. ఆడబిడ్డలపై చేయి వెయ్యాలంటేనే ఒక రకమైన భయం కలగాలని చెప్పి ఆ భయాన్ని కలిగించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఈ అంశాలకు సంబంధించి అనేక సందర్భాల్లో సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ సంఘటనలు మాత్రం తరచూ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు వెంటనే అప్రమత్తంగా వ్యవహరించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోలీసులకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతున్న తీరుపై కూడా సీఎం చంద్రబాబు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలు కూడా సీఎం చంద్రబాబు ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి అనంతపురం పట్టణానికి సంబంధించి విద్యార్థి హత్య, అలాగే సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి సీఎం తీవ్ర స్థాయిలో కూడా కొంత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి కనిపించింది. అలాగే అనంతపురం జిల్లా సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక పోలీస్ సిఐపై కూడా సస్పెన్షన్ వేటు వేసినట్లు కూడా తెలుస్తుంది. ఆయనపై కూడా విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు అదైతే పూర్తి స్థాయిలో మహిళలపై, ఆడబిడ్డలపై జరిగే వాటిపై సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించి కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా రాష్ట్రంలో గంజాయికి బానిసయి ఇష్టానుసారంగా నేరాలు, దోపిడీలకు పాల్పడుతున్న వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సౌమ్య, అయితే శివ, అంటే గతంలో కూడా ఇలాంటి చట్టాలు వచ్చాయి, చాలా వరకు కూడా ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తీసుకుపోయే నిర్ణయంతో అంటే ఎలాంటి మార్పును మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు?
అంటే గతానికి ఇప్పటికీ కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తోంది. వాస్తవానికి గతంలో గంజాయి విచ్చలవిడిగా లభించేది. గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా తరచు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒకటి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరిగేది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్కు సంబంధించిన నియంత్రణ కోసం ప్రత్యేక ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసింది. ఈగల్ టీం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయిపై పూర్తి స్థాయిలో కట్టడి చేసే చర్యలు దాదాపుగా మనం 100% చెప్పలేము, కానీ 80% పైగా కూడా గంజాయి కట్టడిలో ఏపీ పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కొంత నేరాల కట్టడికి దాదాపుగా అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గంజాయిని సంబంధించి అరికట్టడంతో కూడా మెడికల్ షాప్లో దానికి అనుగుణంగా ఉన్న ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ని వినియోగించి మత్తుకు బానిసైన వాళ్ళు అవి లేకుండా జీవించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని వినియోగించి తద్వారా కూడా మహిళలు, బాలింకలపై వాయి వరుసలు చిన్న పెద్ద తేడా లేకుండా వ్యవహరించిన సంఘటనలు గతంలో జరిగినాయి. తాజాగా అటువంటి వాటికి అవకాశం లేకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ముఖ్యంగా నేరాలు జరగడానికి కారణాలు ఏమిటి అనే దానికి సంబంధించి పోలీసులు ముందుగా దాన్ని పసిగట్టే ప్రయత్నం చేశారు. మెజార్టీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేరాల కారణం గంజాయి అని చెప్పి గుర్తించారు. కాబట్టి గంజాయిని దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో రూపుమాపే దిశగా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి కొంత మేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. మిగిలిన 10-15% సంబంధించి జరుగుతున్న సంఘటనలకు సంబంధించి పోలీస్ శాఖ నిందితులు ఒక రకమైన భయాన్ని, అలజడిని సృష్టించినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉందనేది పోలీస్ శాఖ ఆలోచన చేస్తాం. దీంట్లో భాగంగానే సీఎం చంద్రబాబు పోలీస్ శాఖ ఇటువంటి విషయాల్లో పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయాన్ని వారికే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న రోజులు ఇంకా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి సీఎం చంద్రబాబు పూర్తి సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి అసలు ఇంతకుముందు ఇంకెప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని, 100% మార్పు కనిపించాలని